హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా కిచెన్. నేను మీ రూపాని. ఎట్లా ఉన్నారు? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎట్లా ఉన్నారో నాకు కమెంట్లో చెప్పండి. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బీరకాయ పచ్చడి చేస్తున్నా. నేను 1/4 కిలో బీరకాయ తీసుకున్నా, 4 ఎండుమిరపకాయలు తీసుకున్నా, కొన్ని పల్లీలు తీసుకున్నా, కొన్ని ధనియాలు తీసుకున్నా, 2-3 ఒక 4-5 మెంతులు తీసుకున్నా, కొంచెం చింతపండు తీసుకున్నా, జీలకర్ర తీసుకున్నా, 2 టమాటాలు, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఉల్లిపాయలు, అంతే చేసుకుందాం. ఎట్లా చేసుకుందాం చూద్దాం. ఇవి కొంచెం మనం ఫస్ట్ మంట స్లోగా పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. కొంచెం మంట పెద్దగా పెట్టుకున్నాము. స్లోగా ఏవి మాడిపోకుండా మంచిగా దూరగా వేయించుకుంటాము. అప్పుడే మంచిగా టేస్ట్ ఉంటుంది మనకు. ఈరోజు గురువారం కదా ఫ్రెండ్స్, అందుకని ఇంకా ఎక్కువ నేను ఏమీ చేయను. మంట పెద్దగా వేయించుకొని చిన్నగా పెట్టేసుకుంటున్నాను, తీసేసుకుంటున్నాను. ఈరోజు గురువారం అని చెప్పేసి కొంచెం బీరకాయ పచ్చడి చేసి కొంచెం టమాటా పప్పు చేద్దామని, పచ్చడి చూపిద్దామని పప్పు కొంచెం చేస్తాను. సాంబారు చేద్దామనుకున్నా. సాంబార్ టైం పడుతుంది. కొంచెం టమాటాలు, చింతపండు అన్నీ ఒకటే కుక్కర్లో వేసేసి 2-3 విజిల్లు వచ్చిన తర్వాత పోపు పెట్టేసుకుంటే ఇప్పటి వరకు అయింది పేరెంట్స్ పని అంతా. ఈరోజు గురువారం కదా, ఇండ్లు కడుక్కొని మళ్ళీ రేపు శ్రావణ శుక్రవారం, అందుకని ఇండ్లన్నీ కడిగినాము, మొత్తం క్లీన్ చేసినాం, నీట్గా చేసినాం. మొత్తం మంచాల మీద ఉన్న బెడ్షీట్లు అవి ఈ వారానికి ఒకసారి నేను క్లీన్ చేసుకుంటా. అవన్నీ క్లీన్ చేసేసిన. ఇంత టైం పట్టింది, 10:30 అవుతుంది టైము. ఇప్పుడు వంట మొదలుపెట్టిన. అంతా నీట్గా అయిపోయిన తర్వాత మా బాబు ఇంట్లోనే ఉంటుంది కదా, ఇంకా లేట్గా చేసుకుందాంలే, పొద్దున్నే చేసి ఏం చేస్తామని చెప్పేసి టిఫిన్ కూడా ఏం చేయలేదు ఫ్రెండ్స్. లేచినప్పటి నుంచి కొంచెం స్నానాలు చేసేసినాము. మొత్తం నీట్గా చేసేసి స్నానాలు చేసేసి తీసుకుందాం మనం. కిందకి తీసుకునే ఫ్రెండ్స్, నేను మాడిపోతుంది చాలు మనకి ఇంత మట్టుకు వెళ్ళిపోయింది. మనం పక్కన తీసేసుకుందాము. కొంచెం నూనె పోసుకుందాం. మనం నూనె పోసుకొని ఇవి కొంచెం బీరకాయ ముక్కలు ఫ్రై చేసుకుందాము. చాలు నూనె. మళ్ళీ మనం తాలింపు పెట్టుకుందాము. కొంచెం ఇప్పుడు మంట హైలో పెట్టేసి కొబ్బరి ముక్కలు కొంచెం దూరగా వేయించుకుందాము. టేస్ట్ బాగుంటుంది. ఇది దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఫ్రెండ్స్ ఇది. అందుకనే పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదా. ఈరోజు గురువారం మేము నాన్ వెజ్ ఇట్లా ఏమి తినాం కదా, అంటే శ్రావణం కదా, తక్కువనే తింటాము. కాకపోతే మొత్తం ఏమి వదిలేము, తింటాము. కాకపోతే ఇప్పుడు ఈరోజు తినాము, రేపు తినాము, ఇంకా సండే దాకా మేము ఏం తినాము నాన్ వెజ్. అందుకని ఇది కొంచెం దూరగా వేపుకున్నాము. దూరగా వేపుకొని టేస్ట్ బాగుంటుంది. దూరగా వేపుకుంటే పచ్చిది వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. పచ్చిదానికి కొంచెం మనకు ఇడ్లీలకి, దోశలకి పచ్చిది కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని పచ్చిది వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా పచ్చళ్ళకి కొంచెం దూరగా వేయించుకుంటే బాగుంటుంది. ఇట్లా వేయించుకోవాలి దూరగా. ఆ తర్వాత మనం ఇందులోనే ఏం చేద్దామంటే ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు, చింతపండు ఇందులోనే వేస్తున్నాను. ఉల్లిపాయలు కడిగిన నీళ్ళు పడ్డట్టు నీళ్ళలో చిటపటా ఉంటుంది. కొంచెం అంతా హైలో పెట్టుకున్నాను. కరివేపాకు కూడా నేను ఇందులో వేసాను ఫ్రెండ్స్. ఎందుకనంటే తాలింపుకి వేసినా కానీ మా వాడు తినట్లేదు, తీసి పక్కన పెట్టేస్తున్నాడు. ఈ మధ్య నేను ఏం చేస్తున్నా అంటే పచ్చళ్ళు చేసినప్పుడు ఏది చేసినా కానీ ఇందులో నేను వేసి రుద్ది పడేస్తున్నాను. ఎందుకంటే కరివేపాకు వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయి అందరికీ తెలుసు అనుకో. అందరు పిల్లలు తీసేసి పడేస్తారు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ రకంగా ఇందులోనే వేపేసుకొని గ్రైండ్ చేసేస్తే ఎట్లా తిన్నారు వాళ్ళు, తింటారు. అందుకని మనం అందులో వేసేసుకుందాము. ఇంతే. ఇంకా మనము ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఈ బాండ్లీ గురువారం ఎక్కువ వాడతాం ఫ్రెండ్స్. నేను వడియాలు వేపడానికి, అప్పడాలు వేపడానికి, ఇలాంటి పచ్చళ్ళు ఏదైనా వేపుకోవడానికి, ఇలా మళ్ళీ ధనియాలు అవి వేపుకోవడానికి, ఇంకా వేరే ఇంకా 2-3 ఉన్నాయి కానీ అవి నాన్ వెజ్ అవి చేస్తూ ఉంటాను. ఇంకా గురువారం పూట నేను నాన్ వెజ్ ఉంది, దాంట్లో ఏది కూడా నేను చెయ్యను. అన్నీ నాకు సపరేట్ ఉంటాయి గురువారం రోజు. ఇంకా నాన్ వెజ్ వండిన దాంట్లో మాత్రం గురువారం అయినా, మంగళవారం అయినా, మరి శనివారం, ఈ 3 రోజులు నేను నాన్ వెజ్ వండే నాకు డిష్లు అన్నీ వేరే ఉంటాయి. ఈ కడాయిలు
గిన్నెలు, మొత్తం అన్నం వండుకునేవి, కూర వండుకునేవి, ఇట్లాంటివి అప్పడాలు వేయించుకునేవి మొత్తం నాకు గురువారం రోజు, శనివారం రోజు, మంగళవారం రోజు చేసుకునే గిన్నెలు అన్నీ వేరే ఉంటాయి. రోజు చేసుకునేవి వేరే ఉంటాయి. నాన్ వెజ్ గిన్నెలు వేరే ఉంటాయి, వెజిటేరియన్ వేరే ఉంటాయి. నేను అందులో చేసేది ఇంట్లో చేయను, ఇది చేసేది అందులో చేయను. నాకు అసలు ఇష్టం ఉండదు. కొంతమంది చేసుకోవచ్చు కదా ఏమవుతుంది అంటారు, నాకు అసలు ఇష్టం ఉండదు. నేను సపరేట్ పెట్టుకుంటాను. కొంచెం ఇందులో ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఇది కట్ చేయలేదు. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఉప్పు వేసుకుంటున్నాను నేను. ఉప్పు డబ్బా కూడా వేరే ఉంటుంది ఫ్రెండ్స్. నాకు గురువారం ఉప్పు డబ్బా కూడా వేరే ఉంటుంది నాకు. ఉప్పు వేసుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకుందాము. ఇది మాత్రం కూరగాయలు మగ్గడానికి వేస్తున్నాను నేను. కొంచెం సేపు మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి మనకు. మళ్ళీ తర్వాత ఇవి ఏం వేసుకుందామంటే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాము. ఎందుకంటే కొంచెం పచ్చివాసన ఉంటే మా ఓడి తినడు. కొంచెం మంది ఏం చేస్తారంటే రుబ్బేటప్పుడే ఇవి వేసేస్తారు, టేస్ట్ బాగుంటుంది అది. కాకపోతే కొంతమందికి పడదు కదా. మా ఊరు కొంచెం పచ్చివాసన వస్తుంది నాకు అంటాడు. అందుకని వాడి గురించి కొంచెం ఇందులో వేసేస్తే ఆ పచ్చివాసన అనేది పోతుంది. తాలింపు ఒక 2-3 అట్లే ఇట్లా హైదరాబాద్ దంచుకొని తాలింపుకి వేసేస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం నీళ్ళు వచ్చేసినాయి, మనం ఉప్పు వేసినాం కదా, మూత పెట్టేసుకుందాం. ఉప్పు వేసినాక చూడండి నీళ్ళన్నీ మంచిగా వదిలినాయి. బాగా కొంచెంసేపు ఉడకబెట్టుకున్నాము. బాగా ఉడకనక్కర్లేదు, పచ్చడికి ఇట్లా ఉడితేనే బాగుంటుంది. అట్లా ఉడకనట్టు కొంచెం నూనెలో ఉడికించుకొని పచ్చడి చేసేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత టమాటాలు వేసేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, మనం మూత తీసేసుకున్నాము. ఉడుకుతున్నాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం మనం. నేను 2 పెద్ద టమాటాలు తీసుకున్నా. సాలిగా చింతపండు కూడా తీసుకున్నాం కదా, కొంచెం చింతపండు వేసుకున్నాం కదా, టేస్ట్ బాగుంటుంది నాకు. ఇట్లా కలుపుకున్నాం. కొంచెంసేపు కలుపుకొని ఏం చేద్దామంటే ఒక 2 నిమిషాలు పెట్టేసి దింపుకుందాము. పచ్చిపచ్చిగుంటేనే బాగుంటుంది అని టేస్ట్ బాగుంటుంది. బాగా మెత్తగా కొంచెం అట్లా 2 తిప్పులు తిప్పి తీసేసుకుందాం. బాగా మెత్తగా కూడా అవసరం లేదు. రోట్లో ఎట్లా రుబ్బుకుంటాం అట్లా చేసుకున్నాం. రోలు ఉంది, కాకపోతే ఇంకా రోట్లో దంచే బండ లేదు ఫ్రెండ్స్ నా దగ్గర. లోకల్ బండ లేదు. ఇది ఉంది నా దగ్గర. దీంతో ఎంత దంచుతాం చెప్పండి, దీంతో దంచడానికి రాదు. అందుకని మిక్సీలో కొంచెం అట్లా ఇక్కడ వేసేస్తాను. ఇది కొబ్బరికాయ కొట్టేది. సరే, మనం ఒక 5 నిమిషాలు ఉంచుకొని దించేసుకుందాము. మళ్ళీ తర్వాత నేను చూపిస్తాను. అప్పటి వరకు మనం ఈ మిక్సీలో వేసుకున్నాం ఫ్రెండ్స్. మేము ఈ ఉల్లిపాయలు తిరుగుబాతుకి వేస్తాను నేను. ఈ ఉల్లిపాయలు 2 పోపుకి వేసుకుందాము. ఇది కూడా పోపుకి వేసుకుందాము. ఇవి తీసి పెట్టిన కొంచెం కరివేపాకు ఇవి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ మనము, ఎందుకంటే ఉప్పు వేసుకుంటే మంచిగా మెరుగుతుంది. అదిగోండి ఇంత వేస్తున్నాను నేను. అక్కడ కూడా వేసినా కదా మనం ఉడికేటప్పుడు, ఇంత వేస్తున్నాను నేను. సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చేసుకొని వేసుకున్న తర్వాత సరే మనం గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాము. అప్పట్లో అది ఉడుకుతుంది. అది చల్లగా అయిన తర్వాత మనం చేసేసుకుందాం. ఇది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. చాలు, మనం టమాటా వేసేసుకున్నాం కదా, టమాటా అంత మాత్రం ఉడికితే చాలు, ఎక్కువ ఏమి ఉడకనక్కర్లేదు, టేస్ట్ ఉంటుంది. నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. కొంచెం చల్లగా కావాలి కదా ఫ్రెండ్స్ అది. అప్పటి వరకు ఇది మనం గ్రైండ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెము పచ్చళ్ళకి పప్పులోకి కొన్ని వడియాలు వేయించుకుంటున్నాను నేను చేసిన వడియాలే. ఒక్కోసారి వీడియో పెట్టినా కదా నేను, వడియాల వీడియో చూడండి. నేను చేసిన వడియాలు ఇవి వేయించుకుంటున్నాను నేను. కొన్ని తీసుకొని వేయించుకుంటున్నాను నేను. ఇట్లా పచ్చళ్ళు పప్పులు చేసుకున్నప్పుడు కొన్ని వేయించుకుంటాను నేను. ఎక్కువ మేము గురువారం పప్పులు, శనివారము, మంగళవారము ఇట్లా పప్పులు ఎక్కువ పచ్చళ్ళు తింటాం కదా, ఆ రోజే నేను యూజ్ చేస్తాను వీటిని, అప్పడాలని. మిగతా రోజులు అసలు ముట్టుకోము మేము ఇది. అందుకని కొంచెం అప్పటి వరకు అది ఒకటి వేసుకున్నాం ఫ్రెండ్స్. నేను నూనె కొంచెం పోసిన, మంట కూడా చిన్నగా పెట్టిన. చూడండి ఫ్రెండ్స్, మనం ఇది ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ధనియాలు, మిరపకాయలు అవన్నీ చేసుకున్నాం కదా. ఇవి మనం ఏం చేయాలంటే ఈ పౌడర్ కొంచెం పక్క తీసి పెట్టుకుందాం. మనము తర్వాత వేసుకుందాము. పక్కన తీసి పెడదాము. కొంచెం ఇందులోనే ఉంది కొంచెం. ఇందులో ఇప్పుడు మనము బీరకాయ ముక్కలు వేసుకుందాము. వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత పైన నుంచి ఇది వేసుకొని ఇంకోసారి తిప్పుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ మాత్రం రుబ్బుకున్నాం కదా, దీంట్లో కొంచెం నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. పచ్చి కొత్తిమీర స్మెల్ బాగుంటుంది, ఏంపితే దాని స్మెల్ పోతుంది. అందుకని ఇప్పుడు వేస్తున్నాను నేను. ఇంకోసారి తిప్పుకుందాము. కొత్తిమీర వేసినా కదా ఫ్రెండ్స్, ఒకసారి తిప్పేసినా కదా, మళ్ళీ ఇప్పుడు వేసుకుందాం మనం.
నీళ్ళు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకెందుకనంటే దీంట్లోనే నీళ్ళు వచ్చేసినాయి కదా మనకు. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ నీరు వస్తువులే కదా మనం ఇప్పుడు చేసుకునే పచ్చడి. బీరకాయలు మొత్తం నీళ్ళే ఉన్నాయి. చూడండి ఎంత నీళ్ళు అయింది. నీళ్ళు ఏం పోయట్లేదు నేను. దీన్ని తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. ఒకసారి తిప్పుకుందాం మనం. తాలింపు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మనం కొంచెం నూనె పోసుకుంటున్నాం. మళ్ళీ దాంట్లో ఇంకొంచెం పోసుకుందాం. పచ్చళ్ళకు నూనె ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఎక్కుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంత పోసుకుంటున్నాను నేను. జీలకర్ర ఆవాలు కూడా కొంచెం బాగా వేసుకుందాము. పప్పులుగా అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ ఉంటుంది మనకి. జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసుకుంటే బాగుంటాయి మనకు. ఎండుమిరపకాయలు సూపర్గా టేస్ట్ ఉంటుంది. చేసి చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎప్పుడు నాన్ వెజ్లే కాకుండా ఇవి కూడా చేసుకొని తినాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. అన్నీ తినాలి మనం. నాన్ వెజ్లే కాకుండా అవి ఇవి కాకుండా అన్నీ తింటూ ఉంటే బాడీకి అన్నీ పోతుంటే దేంట్లో ఏ విటమిన్ ఉంటుందో తెలియదు మనకు. సిమ్లో పెట్టుకుందాము. జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. నేను వేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఎక్కువనే వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు పచ్చళ్ళకి. ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఇది కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఫ్రెండ్స్. మనం కొంచెం అట్లా అనేసి కొంచెం ఇట్లా కొట్టేసి వేసుకుందాము. బాగా దంచనక్కర్లేదు. కొంచెం వేస్తున్నాను. స్మెల్ గురించి బాగుంటుంది. పోకంటే స్మెల్ మంచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు వేసిన తక్షణం ఇప్పుడు మనము ఎల్లిపాయలు కొంచెం వేగిన అవసరం లేదు. కొంచెం అట్లా వేసుకొని పోపు వేగింది కానీ మనకు పోపుతోనే అవసరం. ఇది కొంచెం పచ్చుకున్నప్పుడే కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఆ పచ్చడి రుబ్బేటప్పుడే ఒక ఉల్లిపాయ తీసేసి వేసేసి రుబ్బేస్తారు. టేస్ట్ బాగుంటుంది అట్లా కూడా. కాకపోతే కొంచెం గ్యాస్ అవి ఉన్న ప్రాబ్లం అవుతుంది కదా. కొంచెం ఇట్లా పచ్చి వేయించుకొని మనం పచ్చడిలో కలిపేసుకుంటే టేస్ట్ ఇట్లా కూడా బాగుంటుంది. అక్కడక్కడ మనకు ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి కదా, చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని నేను ఇట్లా వేస్తే ఎప్పుడు చేసినా కానీ నేను మాత్రం పచ్చడిలో ఇట్లనే వేస్తాను. పచ్చిగా వేయను, ఎందుకంటే పడదు కదా. తినేటప్పుడు టేస్టే ఉంటుంది, ఆ తర్వాత అనుభవించాలి. అందుకని కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పచ్చడి వేసేసుకుందాము ఫ్రెండ్స్. నేను కొంచెం పసుపు వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను బీరకాయలలో కూడా వేసుకోలేదు, కొంచెం చిటికెడ వేసుకుంటున్నాను ఇక్కడ. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది పచ్చడి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పోపు వేసుకుందాం మనం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పోపు రెడీ అయిపోయింది. చూడండి పచ్చడి చూడండి వేసేస్తున్న పోపు. ఫ్రెండ్స్ మన పచ్చడి రెడీ అయిపోయింది. బీరకాయ పచ్చడి చూపిస్తాను ఉండండి నేనేం చేసిన ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, నేను పప్పుచారు చేసుకున్నా, మునక్కాయ చారు చేసుకున్నాను నేను. చూడండి పచ్చడి చేసుకున్నా, చారు చేసుకున్నా, పప్పుచారు, మళ్ళీ ఇక్కడ అప్పడాలు ఎంచుకున్నా. ఇంకెంతే ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసింది. గురువారం మేము తినేది ఇగో ఇలాంటి వంటలు తింటాము. చూడండి మీరు కూడా చేసుకోండి. తినని రోజు, మనం నాన్ వెజ్ తినని రోజు ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. నచ్చిందా మరి? మీరు కూడా చేసుకొని చూసి తిని పచ్చడి ఎట్లుందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.